ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోమన్ సామ్రాజ్యం ఆయన చంపి సమాధికి సీలు వేసి ఇక చేతులు దులుపుకున్నారు. అమ్మయ్య అయిపోయింది, చరిత్ర ముగిస్తుంది అని కొంతమంది కళ్ళు చల్లబడ్డాయి. ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచినాయి. 3వ రోజు శత్రు మోక వెళ్ళి ఆయన బ్రతుకుండగా చెప్పాడండి, 3వ దినాన్ని లేస్తానని. ఏమో మాకు భయంగా ఉంది, ఆయన లేచినా లేస్తాడు అంటే రాజు అన్నాడు కదా, ఒరేయ్ చంపిందాకా ఊరుకోలే, ఇప్పుడు లేస్తాడని బెదిరిస్తారేంటి, ఏమో వెళ్ళి మీరే కాపలా కాసుకోండి అని రాజుగారి ఆజ్ఞ. శత్రు మోక ముద్రలు వేసిన బండ చుట్టూ కాపలా కాస్తున్నారండి. తెల్లవారుతుండగా ఒక శబ్దం, భూమి కంపించడంతో అందరూ చచ్చిన వాళ్ళకు పడిపోయారు. ఆయన చెప్పినట్లుగానే గొప్ప శబ్దంతో ఆయన తిరిగి లేచాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. రైస్ అగైన్, రైస్ అగైన్. తిరిగి లేచాడు. సమాధి ఆయన్ని బంధించలేకపోయింది. పేతురు గారు మొదటి ప్రసంగంలో యూదులతోనూ అక్కడున్న ప్రజలతోనూ ఈ మాటలు చెప్తున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుదాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయన్ని. ఆమేన్, ఆమేన్. పేతురు గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో చెప్తున్నారు కదా, మీరు దుష్టుల చేతికి అప్పగించి ఆయన్ని సిలువ వేశారు, సిలువ వేసి ఆయన్ని చంపారు. అయితే హల్లెలూయా, మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యం కనుక మరణ వేదనల్ని తొలగించి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మంచి విషయం మీతో పంచుకుంటాను, బాగా వినండి, బాగా ఆలకించండి. మరణ వేదనల్ని తొలగించి దేవుడు ఆయన్ని, ఆ పదాలు గుర్తుపట్టాల, దేవుడు ఆయన్ని లేపెను. ఆమేన్. దేవుడు ఆయన్ని మరణ వేదనలో నుండి లేపాడు. కారణం ఏంటంటే మరణము ఆయన్ని బంధించటం అసాధ్యం. అందరిని బంధించేసింది. ఆదాము మొదలుకొని యేసు ప్రభు వరకు, నేటి వరకు ఎంతోమందిని బంధిస్తుంది. మరణాన్ని దాటి వెళ్ళిన వాడు ఎవడూ లేడు. మరణమును జయించిన వాడు ప్రభు అయిన యేసు తప్ప మరెవ్వరూ చరిత్రలో కనపడట్లేదు. కారణం ఏంటంటే మరణానికి తగిన హేతు ఆయనలో లేదు కనుక. పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఆ మరణానికి సాధకమైనటువంటి, కారకమైన, మూలకమైన పాపం ఆయనలో లేదు కనుక మరణము ఆయన్ని బంధించటం అసాధ్యం. కనుక దేవుడు ఆయన్ని మరణ వేదనలో నుంచి ఆమేన్. ఈ మాటలు ప్రకటిస్తున్న వ్యక్తి ఎవరు? స్వయంగా అపోస్తులైన పేతురు గారు చెప్తున్నారు. దేవుడే ఆయన్ని లేపెను. దీనికి మేమందరం హల్లెలూయా. చాలు.
పేతురు గారు మొదటి ప్రసంగంలోనే చెప్తున్న అద్భుతమైన వర్తమానం అది. దీనికి ఈ విషయానికి మేమందరం సాక్షులు. ఈ 11 మంది ప్లస్ 1 12 మంది మేము కళ్ళతో చూసిన దాన్ని మీకు చెప్తున్నాం. ఆమె రైట్. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వాక్యం చదువుతాం. నాకు ఇయ్యబడిన ఉపదేశం, బాగా వినండి, పౌలు గారు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదండి. పౌలు గారికి పిలుపు వేరు. సాక్షాత్ యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. ప్రతి విషయాన్ని యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. పేతురు గారు, యాకోబు వీళ్ళందరూ యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నారు శరీరధారిగా ఉండగా. కానీ పౌలు గారు అలా కాదు. యేసు ప్రభుని బ్రతుకున్న దినాల్లో, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో పౌలు గారు లేడు. శిష్యరికం చేసిన వాడు కాదు. పౌలు గారు పిలుపు వేరు. అందుకని స్వయంగా యేసు ప్రభువే ప్రతి విషయాన్ని ఉపదేశించారు. అందుకే ఈ పత్రికలో దాన్ని ప్రస్తావిస్తూ ఏమంటాడంటే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. అదేమనగా ఏంటి ఆ ఉపదేశం అంటే, లేఖనముల ప్రకారం. వేటి ప్రకారం? ఇట్ వాజ్ రిటన్. నన్ను గూర్చి మీ పితరుల దినాల్లో ఏ లేఖనాల్లో ఏ మాటలు అయితే రాయబడ్డాయో, లేఖనముల్లో రాయబడిన ప్రకారం ఆమె క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. లేపబడ్డాడు. ఏ ప్రకారం? లేఖనములలో రాయబడిన ప్రకారం. ఎలా చనిపోతాడో, ఏ విధంగా హింసించబడతాడో, తిరిగి ఏ విధంగా లేపబడతాడో ఆయన గూర్చి పూర్తిగా ముందుగానే ప్రవచన గ్రంథాల్లో లిఖించబడింది. లేఖనాల్లో ఆ సాక్ష్యాన్ని చక్కగా రాస్తూ అంటాడు. ఆయన కేఫాకు, తర్వాత 12 మందికి, అటు పిమ్మట 500 మంది కంటే ఎక్కువగా సహోదరులు ఒక్క సమయం మంది కనబడ్డాడు. వీళ్ళు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొంతమంది అయితే వెళ్ళిపోయారు. కొంచెం కిందకెళ్తే అంటాడు, కడపట అకాల మంది పుట్టిన నాకు కూడా ప్రభు కనబడ్డాడు. కనబడిన యేసయ్య పునరుద్ధానుడైన యేసయ్య. శరీరధారిగా ఉన్న యేసయ్య వేరు, పునరుద్ధానుడైన యేసయ్య వేరు. విన్నారండి? శరీరానికి బలహీనత ఉంటుంది, శరీరంలో శక్తిహీనత ఉంటుంది, శరీరంలో అన్ని రుగ్మతులు ఉంటాయి. బట్ పునరుద్ధానపు శరీరానికి ఏ లోపం ఉండదు, ఏ బలహీనత ఉండదు. వింటున్నారా? ఈ శరీరానికి పోలికలు మీరు గుర్తుపట్టాలి. అందుకే మేము చూసిన వ్యక్తిని ఎవరని ఘనంగా చెప్తున్నాడంటే, అకాల మంది పుట్టిన నాకు కూడా ఆయన కనబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్తే 20వ వాక్యం. పౌలు గారు అంటారు, ఇప్పుడు ప్రియులారా, అంతకుముందు లేచిన వాళ్ళు ఎవరు లేరు. గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు చరిత్రలో ఇలా మిగిలిపోయాడు అంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన కారణ జన్ముడు. ప్రపంచ చరిత్రను తిరగరాయడానికి, భూమి మీద మనుషుల చరిత్రలో విప్లవాత్మకమైన కార్యం చేయటానికి ప్రవచించబడ్డాడు. ప్రవచనాలు నెరవేర్చబడడానికి ఆయన దైవ చిత్త ప్రకారం, విన్నారా, భవిష్యత్ జ్ఞానమును అనుసరించి దేవుని చిత్తాన్ని చేయటానికి ఆయన వచ్చారనేది 100% వాస్తవం. దేవుని పిల్లలారా, బాగా ఆలకించారు.
ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. లేపబడి ఉన్నాడు. ఇది సత్యం. సచ్చినోళ్ళ మధ్యలో ఉన్నవాడైతే మనం ఇంతగా చెవిగోసిన మేకల్లాగా రాల్సిన అక్కర్లే. చచ్చినోళ్ళ మధ్యలో ఉంటే ఇంతగా గుండెలు బాదుకోవాల్సిన అక్కర్లేదు. కారణం ఏంటంటే ఆయన లేపబడ్డాడు గనుక ధైర్యం. ఆ ధైర్యం ఏంటో చెప్తారు. సూక్ష్మంలో మోక్షంలాగా ఎక్కువసేపు ఇసుకించకుండా మీకు అర్థమయ్యే బాణీలో అర్థం అవ్వాల్సిన సబ్జెక్ట్ చెప్తున్నాను. ఈ పూట కొంచెం మనసు పెట్టండి, దేవుడు మీతో మాట్లాడును గాక. ఆమేన్. నిద్రించిన వారిలో మరణానికి మరొక పర్యాయ పదం బైబిల్ చెప్తుంది ఏంటంటే నిద్ర. మనోళ్ళు ఎప్పుడు అంటారు, నిద్రపోయిన వాళ్ళు లేపవచ్చు కానండి, నటించే వాళ్ళని చెప్పాలా? నటించే వాళ్ళు ఏమంటారు అంటారు. అది నిద్రలో ఉన్నవాడు పెళ్ళామని ఊడి కొడితే లేచిపోతారు. నిద్ర వేరు, నాటకం వేరండి. ఓకే, బైబిల్ మరణాన్ని ఏమని మాట్లాడుతుందంటే ఇది ఒక నిద్ర అంటే అర్థం ఏంటంటే మరణాన్ని మనం నిద్రలాగా భావించాలి. చాలామందికి లోకస్తులకి మరణం అంటే భయం. మరణం అంటే జీవితం ఎండింగ్ అని అనుకుంటారు. నో. యేసు ప్రభు చరిత్ర మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే మరణం అనేది ఎండింగ్ కాదు, ఇట్ ఈజ్ ఏ యూటర్న్. ఆమేన్. డైవర్షన్. నీవు నాశనానికి వెళ్ళకుండా నిత్య జీవంలోనికి తీసుకెళ్లేది మరణం. ముగింపు. నాశనానికి అంచుల్లో ముగించి నిత్య జీవంలోకి యూటర్న్ తీసుకునేదే మరణం. దాని పేరు నిద్ర. అందుకే పౌలు గారు చక్కగా ఆ పరిభాషలో చెప్తూ అంటాడు, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా, మొట్టమొదటి వాడిగా క్రీస్తు లేపబడి ఉన్నాడు. ఆమె ఇంకొంచెం ముందుకెళ్తే ఒక మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక, ఆమె మరణం ఎవరి ద్వారా వచ్చింది? అలాగే పునరుద్ధానం కూడా మనుషుని ద్వారా జరగడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అందుకే దైవజనుడు అంటాడు, మనిషి ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కూడా కలిగెను. ఓకే, ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారు, అలాగే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. బ్రతికింపబడుదురు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. వింటారా? బ్రతికింపబడుదురు. ఎవరినందు? క్రీస్తునందు. ఆమె కొంచెం ముందుకెళ్దాం. అండర్లైన్. ప్రతివాడు తన వరుసలో తిరిగి బ్రతికింపబడుదురు. తర్వాత రెండోసారి క్రీస్తు వచ్చినప్పుడు హల్లెలూయా, ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరస, ఒక వరస. ఇప్పుడు మనకంటే పితరులు ముందు చనిపోయారు, వాళ్ళే ముందు లేవాలి, మనం వెనకలేస్తాం. దేవుడు మహాకృపను బట్టి మనం బ్రతుకుండగానే ప్రభు వచ్చేసాడు అనుకోండి, అసలు ఏ బాధ లేదు. ఉన్న పాటున రెప్పపాటున దేహం మారిపోతుంది. పక్షి వల్లే రెప్పపాటులు ఎగిరి వెళ్ళిపోతాం, అసలు గొడవే లేదు. ఒకవేళ దేవుడి దయతో చచ్చిపోయామనుకోండి, విన్నారండి, మట్టిపాలు అయిపోయామనుకున్నా ఏమి ఇబ్బందిలే, మరలా లేపబడతాం. ఆయన ఎలా లేపబడ్డాడో మనము కూడా ప్రియులారా, క్రైస్తవుడు మరణానికి భయపడేవాడు కాదు. ఎందుకని? ఈ జీవితం అనేది చిన్నది, నిండు 100 ఏళ్ల జీవితం. నుండి 100 ఏళ్ళు ఎవడు ఉండాలండి? 70 వచ్చేసరికి బాబా చాలయ్యా అంటున్నారు. నువ్వన్నారా లేదా నన్నని తీసుకుపో అంటున్నారు. వింటున్నారా? 70 ఏళ్ళకే నిండు 100 ఏళ్ళు బతుకుదామని ఇప్పుడు ఎవరికి కూడా. ఎందుకని? రోగాలు, ఏమండి, కష్టాలు, చాకరీ చేయలేక, వాళ్ళు చేసుకోలేక, బాబాకి చాలు ఆయన నువ్వన్నారా లేదా నన్నని తీసుకుపో అని అడిగి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రియులారా, మనకున్న ఈ నిండు 100 ఏళ్ల జీవితం చాలా చిన్నది.
ఆ తరువాత జీవితం ఉందే, ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవముతో కూడింది. అది చాలా పెద్దది. ఆ జీవితం అనేది చాలా పెద్దది. ఈ జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో సత్యాన్ని కనుక గ్రహించకపోతే, లేఖనాలు కనుక మనకు అర్థం కాకపోతే మనకంటే దౌర్భాగ్యుళ్ళే. అందుకే ఈ పత్రికలో ఏమంటాడంటే 19వ వాక్యంలో, ఈ జీవితకాలం మట్టుకే ఎన్నారా, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల ఏమైపోతాం? ఈ జీవితకాలం మట్టుకే కాదు మనం ప్రభు నమ్ముకునేది, ఈ జీవితకాలం మట్టుకే కాదు ప్రభునందు నిరీక్షణ కలిగి ఉండవలసింది. మరొక జీవితం ఉంది. అలాగే ఈ జీవితం వరకే నువ్వు ప్రభుని ఆశిస్తే మనుషులందరికంటే మనం ఏమవుతాం? దౌర్భాగ్యులం అవుతాం. అర్థమవుతుంది కదండి? కొన్ని మంచి మాటలు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా నేను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నారు. అదొక మంచి పాయింట్. అదే అధ్యాయంలో చక్కగా రాయబడుతుంది 23వ వాక్యం నుంచి, ప్రతి వాడు తన తన వరుసలో బ్రతికింపబడతారు. రెండవది, మూడో మాట 23వ వాక్యం, క్రీస్తు వచ్చినప్పుడు అనగా ఆగమనమునందు అనగా ప్రభు రెండవ రాకల్లో ఆయన వారు బ్రతికింపబడుదురు. విన్నారండి? బ్రతికింప అంటే చనిపోయినా కూడా 11వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు చెప్పారు. మార్తమ్మతో కంగారు పడిపోయి, అయ్యా మా వాడు చచ్చిపోయి ఇప్పటికి 4 రోజులు అయిపోతుంది, 4 రోజులు అయిపోతుంది, నువ్వే వాడిని బయటికి తెస్తానంటే, వద్దు బాబు వాడు కంపు కొడతాడు, వద్దు నాయనా అంటది. 11వ అధ్యాయం 21వ వాక్యం. చావకుండా ఉండేవాడు ఎరుగుదునని అన్నది. ఇదిగో మార్తమ్మకి ఏం తెలుసు అండి? సత్యం తెలుసు, వాక్యం తెలుసు. అంటే నీ సహోదరుడు లేపబడతాడు అని అంటే ఆమెకి ఎక్కడికి వెళ్ళిపోయింది? అంత్యదినమున పునరుత్థానమందు ఐ విల్ న్యూ, నాకు తెలుసయ్యా, అంత్యదినమున పునరుత్థానమందు నా తమ్ముడు లేచునని నేను ఎరుగుదును. ఆమెకేం తెలుసండి? ప్రభు దేవుని నమ్ముకున్న వాళ్ళు లేస్తారనేది మాత్రం తెలుసు. ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా లేపబడతారనేది ఆమెకు తెలుసు. ఎలా లేపబడతారు? నమ్ముకున్నంత మాత్రం లేపబడతారు. ఇంకేమైనా ఉందా? ఉంది. అదే చెప్తుంది యేసయ్య. పిచ్చిదానా, అంత్యదినమున లేపబడటం కాదు, నీకు ఒక పాఠం నేర్పుతా ఈను అంటూ ఏమంటాడంటే ప్రభు, పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదునన్న ఆమెతో ఒక చక్కని మాట చెప్తున్నాడండి. ఎప్పుడో పునరుద్ధానం కాదు తల్లి, ఆ పునరుద్ధానాన్ని నేనే. ఆమె ఈయనెవరు? ఐ యామ్ ద రిజరక్షన్. ఎప్పుడో రిజరక్షన్ అనుకున్నా, పిచ్చి మొక్కుందాన నేనే. ఈమెకి పాయింట్ అర్థం కావట్లేదండి. ఈమె మట్టి బుర్ర కదూ, ఎంతసేపు ఆధ్యాత్మికమైన విషయాల్ని తొందరగా క్యాచ్ చేయలేని మనిషి. ఆమె అంటది, పునరుద్ధానమందు నా సహోదరుడు లేచునని నేను ఎరుగుదును అన్నప్పుడు ప్రభు చెప్పారు కదా. అందుకు యేసు ఏమంటారు? పునరుద్ధానమును జీవాన్ని నేనే, అంటే తిరిగి లేపేవాడిని నేనే, ప్రాణం పోసేవాడిని నేనే అన్నప్పుడు వెంటనే అవునా ప్రభువా అని ప్రాదాక్రాంతం కావాల్సిన ఈ మార్త ఏమంటుంది మళ్ళా?
ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగారు. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. నమ్ముతున్నాను అంది కదా, మీరు కొంచెం ముందుకెళ్ళాలి. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన ఎదురుకు వచ్చెను. యేసు ఇంకా నా గ్రామములోనికి రాక మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను కనుక ఇంటిలో అమ్మ 38 నుంచి యేసు మరలా తనలో మూలుగుచు సమాధి ఎదురుకు వచ్చెను. అది ఒక గుహదాని మీద విన్నారా? మీరు ఇక్కడ ఒక చక్కని సత్యం నేర్చుకోవాలండి. ప్రభు అక్కడ అన్నారు, మార్తమ్మ చెప్పాడు ఏమని, ఎప్పుడో పునరుద్ధానమందు లేవటం కాదు మార్తమ్మ, ఆ రోజును సంభవించి పునరుద్ధానాన్ని నేనే లేపేవాడిని నేనే. నీకు ఈ పాయింట్ అర్థమైందా లేదా అంటే ఇంకొక మాట కూడా చెప్పారు. ఏమంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఇది ఒక అద్భుతమైన స్టేట్మెంట్, ప్రపంచానికి ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్. ఏంటది? నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినా వాడేమవుతాడు? తిరిగి లేపబడతాడు, బ్రతుకుతాడు. బ్రతికున్నంత కాలం ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికీ అనగా శరీర మరణం గురించి కాదు, నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నారు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు చెప్పిన మాట ఆమెకు ఎందుకో ఆకర్షణగా అనిపించి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ చెల్లిని పిలుస్తుంది. బోధకుడు నేను రమ్మంటున్నాడు. వాస్తవానికి బోధకుడు చెప్పాడండి, అక్కడ ఏమైనా ఉందా మనకు ఆధారం? వెళ్ళి మీ మరియమ్మను కూడా పిలుచుకురా అన్నట్టు చెప్పాడా? లేదు. ఈమెకి సంతోషం తట్టుకోలేక చెల్లి ఒక్కతే ఇంట్లో ఉండేసరికి ఏమేమి వండుకుని సొంతగా తింటుందో అనుకుందో ఏమో, నన్ను ఒక్కదాన్ని వదిలేసిందని చెల్లిని బోధకుడు నేను పిలుస్తున్నాడని చెప్పి పిలుచుకుని వచ్చింది. ఈలోపు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళటం, కన్నీరు కార్చి ప్రార్థన చేయటం, తండ్రికి విన్నవించుకోవటం చేసి ఇక చివరిలో రే బాబు ఆ రాయి తొలగించండి అంటున్న సమయానికి అక్క చెల్లెలు పరిగెత్తుకుని ఆయన దగ్గరికి రానే వచ్చారు. యేసు ప్రభు వారు రాయిని తొలగించమని చెప్పినప్పుడు 39వ వాక్యం చెప్పగా, అది అన్నిటికీ తొందరే. ఇప్పుడే ఇంతకుముందు ఏముందండి, ఒక పావు గంట క్రితం నీవు లోకానికి రావాల్సిన, చదవాల మాట చదవాల, ఈ మాట నమ్ముచున్నావా? అవును ప్రభువా, నీవు లోకానికి రావాల్సిన, నమ్ముతున్నావంటే నమ్ముతున్నాను కాదు, ఎంత బాగా చెప్పిందో, లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అని నమ్ముతున్నా. మామూలు నమ్మకం కాదు నాది. కొంతమంది బడాయి మాటలు భలే ఉంటాయని. నమ్ముతున్నావంటే నమ్ముతున్నాను అనొచ్చుగా. ఏం చూడండి ఎంత బాగా లిస్ట్ పెంచిందో. లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను బాగా నమ్ముతున్నాను. అయ్య బాబోయ్, చాలా గొప్ప ఫెయిత్. మొత్తానికి రాయి తీయమనగానే వీళ్ళకి ఎందుకండి ఆ బాధ? అక్కడ ఎవరూ మాట్లాడట్లేదు. ఈ మార్తమే అందరి పక్షాన వకాలతో తీసుకుని మాట్లాడుతుంది. ఏమని? ఇదేంటిది? ప్రభు ముందే చెప్పారు కదా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడని చెప్పాడుగా. ఆ మాటలు చెవుల దాకా వెళ్ళి కానీ అంతరంగానికి వెళ్ళలేదు సుమా. ఈ శుభవేళ బాగా వినాలి. పునరుద్ధానపు బలం, పునరుద్ధానపు శక్తిని అంతరంగంలోకి రాకపోవటానికి కారణం ఏంటంటే, విన్నంతసేపు వింటారు, తలలు ఊపుతారు, అంతరంగానికి వెళ్ళనందువల్ల చాలామంది జీవితాల్లో దైవ కార్యాన్ని చూడలేకపోతున్నారండి. దేవుని ఆ పునరుద్ధానపు శక్తి కలిగిన కార్యాలు చవి చూడలేకపోతున్నారు.
నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా లేచిన వాడు లేపగలడు అనేది మీకు అర్థం కావాలా? చనిపోయిన దాన్ని మాత్రమే కాదు, చతికిలు పడిపోయిన ప్రతి దానిని ఆయన తిరిగి లేపి కూర్చోబెట్టగలిగిన మహాశక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈయనెవరో తెలుసా? ఈయనెవరో అని చాలామంది అనుకున్నారు. పాడిని ముట్టిన వెంటనే ఆమె చనిపోయి కళ్ళు పెడుతున్న ఒకే ఒక కొడుకు కలిగిన ఆ తల్లి రోదన విన్నవాడు పాడిని ముట్టగానే పాడిని ముట్టగానే సచ్చినోడు లేచి కూర్చున్నాడు. ఆయన ఎవరో తెలుసా? జీవప్రదాత. చనిపోయిన దానికి జీవం పోయగలిగిన మహాశక్తి కలిగిన వాడు. ఈ మాటను మీరు బాగా అర్థం చేసుకోవాలి. పునరుద్ధానం, జీవం నేనే మార్త అంటే నెత్తూపింది. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడంటే నీ గురించి నాకు తెలియపోవటం ఏంటయ్యా? దేవుడు కుమారుడు అని బాగా ఎరుగుదనని స్టేట్మెంట్ చెప్పి అటు వెళ్ళొచ్చే లోపల ఆవిరైపోయాయి. ఇంటికి వెళ్ళొచ్చే లోపల లేకుండా పోయిందండి లేఖనం. ఇంటికి వెళ్ళొచ్చే లోపల లేఖనం ఆవిరైపోయింది. ఈవేళ ఆలోచించాల. దేవుని కార్యం ఇంట్లో ఎందుకు చేయట్లేదు తెలుసా? వినువారు మాత్రమై ఉండక దాన్ని గ్రహించేవారై ఉందురుగాక. వెళ్ళాల, లోపలికి వెళ్ళాలి. ఆయన అన్నారు, బండను తొలగించమనగానే సంతోషంతో గంతులయ్యాలి అక్క చెల్లెళ్ళిద్దరూ. ఎవరు మాట్లాడిపోయి మార్త తొందరపడిపోయి అంటది, ప్రభువా వాడు చనిపోయి ఇప్పటికి 4 రోజులు, వాడు ఇప్పుడు ఏంటి రాయి తీయమంటావేంటి, వాడు కంపు కొడతాడు అని తెలీదా? అంటే నువ్వే స్టేట్మెంట్ ఇస్తావు, నువ్వే రిపోర్ట్ ఇస్తావు, కేసు పెట్టేది నువ్వే, బెయిల్ ఇచ్చేది నువ్వే. వింటున్నారండి? పొగిడేవు, శక్తిని నేను గ్రహించాను అన్నావు, మళ్ళీ ఏమైంది? పావు గంటకే. ఈరోజున అనేక మంది ప్రభు యొక్క పునరుద్ధాన కార్యాలు చూడలేకపోవటానికి అమితమైన బలమైన కారణం ఏంటంటే, నమ్ముతావు కానీ నిరూపించుకోలేవు, ఆశిస్తావు కానీ అడగవు, కోరుకుంటావు కానీ పొందలేవు. కారణం ఏంటి? వినువారుగా ఉంటున్నారు కానీ దాన్ని గ్రహించేవారుగా లేక. వెంటనే ఆమె అంటది, కంపు కొడతాడయ్యా, వాసన వస్తాడు, వద్దొద్దు రాయి తీయొద్దయ్యా అంటది. ప్రభు అంటారు, ఇదిగో మార్త, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని ఇంతకుముందు చెప్పాగా, నేను చెప్పలేదా అని గద్దించాడు ప్రభు. అందుకు ఆమె ఏమంటుంది? కొంచెం ముందుకు ఆమె నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను ఈ లోకానికి పంపితివని ఇదిగో ఈ చుట్టూ నిలబడుకుని ఉన్న ఈ జనులందరూ తెలిసేటట్టుగా, అది నువ్వు చేయవని కాదు, నువ్వు నాతో ఉన్నావని, నా మనవి ఎప్పుడు వింటావని ఇది వీళ్ళకి తెలియాలి, అందుకు చెప్తున్నానులేయ్యా అని తండ్రితో మాట్లాడుతున్నాడు. రైట్? ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, రే లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రా అని చెప్పాడు. వాడు పేత వస్త్రాలతో పక్కులు లేచి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. చచ్చిపోయిన పెట్టులోంచి 4 రోజుల తర్వాత ఎవరైనా వస్తే ఏసు రక్తం చేయి, ఊరు ఖాళీయే. నన్ను అడగండి, నేను నిజం చెప్తాను. మీ ఊర్లో కానీ మీ వాళ్ళే మీరు ఆదరణ కూటం పెట్టేసరికి లేచి వచ్చి కుర్చీలు కూర్చున్నాడు ఫోటో పక్కన, ఒక్కడు బతికితే ఒట్టు. విన్నారండి? ఇదేంటిది? పోయాడు కదా, అందుకే కదా సమాప్తం చేసుకుని బస్సు ఎక్కి వెళ్దాం అనుకుంటే ఈడు వచ్చాడు. వచ్చినందుకు సంతోషపడాలా, చచ్చినోడు వచ్చినందుకు ఏడవాళ్ళు అర్థం కావట్లే వీళ్ళకి. పేత వస్త్రములతో లేచి నడుచుకుంటూ వచ్చాడు. లాజరు రా అనగానే పలికిన వ్యక్తి ఎవరో తెలుసా?
జీవప్రదాత. మరణమును పోయటానికైనా, మరణమును జయించుటకైనా, జీవమును పోయటానికైనా ఆయన శక్తి కలిగిన వాడు, జీవప్రదాత. ఇంత మల్టీ పవర్ కలిగిన వాడు చనిపోవటం ఏంటి, సావాల్సిన అవసరం ఆయనకేంటి అని కానీ మనం ఆలోచన చేయగలిగితే, ఆయన అన్నారు పునరుద్ధానమును జీవాన్ని నేనే. ఐఎమ్ ద రిజరక్షన్. పునరుద్ధాన బలం, పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే. కొంచెం ఈ మాటను వివరిస్తాను, బాగా ఆలకించండి. ఏంటి పునరుద్ధానం, ఎలా ఉంటుంది? పునరుద్ధానం అంటే ఏంటి? సరే, ప్రభువుకి అర్హుడు కనుక, ప్రభువుకి శక్తి ఉంది కనుక తిరిగి లేచాడు. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ? మనకేంటి? మనకేమైనా వర్తిస్తుందా? ఎస్, మనకు కూడా ఇలాంటిదే ఉంది, అందుకే చెప్పబోతుంది. నీవు కూడా ఈ పునరుద్ధానపు అనుభవంలోకి రావచ్చు, అనుభవించవచ్చు, అది రుచి చూడవచ్చు. ఆ పునరుద్ధాన బలము నీతో ఉంటుంది, ఉంది. అది ఎలాగో చెప్తాను, మనసు పెట్టి నా మాటలేనండి. ఒకసారి పౌలు గారు తన పత్రికలో రాస్తూ, ఫిలిప్పీ పత్రికలో చాలా చక్కని మాటలు రాస్తాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవాలి. ఏమని? పౌలు గారు కోరిక, మృతుల్లో నుంచి నేను లేవాలి, అది నా కోరిక. మృతుల్లో నుండి పునరుద్ధానం కలగవలనని. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై, అండర్లైన్, పాలివాడు ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం నష్టపరుచుకుని సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుతున్నాను అంటాడు. ఇప్పుడు తల్లబైకెత్తాడు. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. ఏదో గుడికి వెళ్తున్నాం, ఉన్నంతలో మంచి బైబిల్ పట్టుకుని వెళ్తున్నాం, అంతేనా? అందులో ఏమైనా ఉందా? ఇంకా ప్రియులారా, బైబిల్ ఉన్నంత మాత్రం కాదండి, అందులో ఉన్న సారం నీకు రావాలా, అందులో ఉన్నటువంటి రహస్యం మీకు తెలియాలి. నా దేవుని పిల్లలారా, శ్రద్ధగా మాట్లాడండి. పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే అని ప్రభు లాజరు దగ్గర ఎందుకు ప్రపంచానికి ప్రకటించాడో తెలుసా? మార్తమ్మకే కాదు, మరియమ్మకే కాదు, ఇక్కడున్న ప్రజలందరికీ తెలియాలి. నేను ఎవరినంటే ఒక సామాన్యమైన మనిషిగా వచ్చానే కానీ నేనెవరిని? పునరుద్ధానాన్ని. నేనెవరిని? జీవాన్ని. నా యందు విశ్వాసం ఉంచిన వాణ్ణి ఈ లాజరును లేపినట్టుగా లేపగలను అని నిరూపించడానికి ఆ రోజే తన మహిమని వెల్లడిపరిచాడు. అందుకే చెప్పాడు, పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే. నా యందు విశ్వాసం ఉంచి చనిపోతే లేపబడతావు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచితే ఇక ఎన్నటికీ సావనే సావ. అంటే అర్థం నిత్య జీవం. ఇక్కడ దైవజనుడు మంచి మాట రాస్తాడు. ఏంటంటే, ఏ విధము చేత నాకేం కలగాల? నేను ప్రభుని ఎందుకు నమ్ముకున్నా? ఎందుకు మారు మనసు పొందా? ఎందుకు నేను భయంకరమైన స్థితిలోంచి నేను విడుదల పొందాను? ఎందుకు ప్రభు నన్ను దర్శించాడు? ఎందుకు గుర్రం నుంచి కింద పడేశాడు? అంటే దానికి ఒక రహస్యం ఉంది. ప్రభు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఒక వాహనంగా మార్చుకున్నాడు, నన్ను ఒక సాధనంగా మలుచుకున్నాడు. దాని యొక్క రిజల్ట్ ఏంటంటే, మనందరూ కూడా ఈ మాటని అప్లై చేసుకోవాలి. ఏ విధము చేతనైనా ఏంటన్నారా, ఈ రోజున నీ ఇంట్లో ఏదో జరగలేదనో, నువ్వు అనుకున్న కార్యాలు ఏవి అవ్వట్లేదనో నిరుత్సాహపడకండి. మనకు ఒక గురు ఉంది, అందుకు పిలువబడ్డాం. ఇక్కడ దేవుడు ఏది ఇచ్చినా స్తోత్రం, ఏది ఇవ్వకపోయినా స్తోత్రం, ఏది తీసుకున్నా స్తోత్రం, ఏది కనిపెట్టకపోయినా, మనం అనుకున్న జరగకపోయినా, ఏంటన్నారా, నీకు ఒక గురి ఉండాలా. నీవు దాని కొరకు పిలువబడ్డావు. భూ సంబంధమైన ఆశపాశల కొరకే ప్రభు ప్రాణం పెట్టలేదు, నీకు అంతకంటే ఎక్కువ సిద్ధపరిచా. ఒకవేళ దేవుని చిత్తమైతే ఏది ఆగదని మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి మనకేం కలగాల?
ఆమేన్. చనిపోయిన తరువాత మనం అందరం కూడా యేసు ప్రభు ఎలాగైతే పునరుద్ధానుడు అయ్యాడో, లాజరుని ఎలాగైతే చనిపోయిన వ్యక్తిని 4 రోజుల తరువాత, వాస్తవానికి 3 రోజులకే డీకంపోజ్ ప్రారంభం అయిపోతాడు. చనిపోయిన శవం 3 రోజులకి కుళ్ళు పట్టడం మొదలవుతుంది. మరి లాజర్కి 4వ రోజు అంటే ఆల్రెడీ ఆ వర్క్ జరుగుతూ ఉండగా, లాజరు లే అనగానే నా ప్రభు స్వరం నరనరాల్లోకి, మూలుగుల్లోకి, సెల్స్లోకి వెళ్ళి చనిపోయిన సెల్స్ని ప్రాణం పోసి టక్కుని నిలబెట్టింది. ఆమె మీరు ఇప్పుడు ఒక డౌట్ రావాలా, పునరుద్ధానం బలం ఎలాగుంటుందంటే, అందరూ చూసుండొచ్చు పేత వస్త్రాలు తీసేసి, ఎరా నరాలు చచ్చిపడిపోయినాయా, స్కిన్ ముడతలు వచ్చిందా, ఏంటి వాసన రాదే అని అందరూ టెస్ట్ చేసే ఉంటారు. ఎందుకని? అగ్ని గుండంలో పడవేసిన షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని బయటికి తెచ్చిన తర్వాత వాసన చూశారట. వారికి అగ్ని వాసన తగలలేదని రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటో తెలుసండి, ప్రభు శక్తి అంత మహిమ కలిగింది. ఒక వెంట్రుక వాసు కూడా తగలబడకుండా అగ్ని గుండములో 7 అంతల అగ్నిలో కాపాడుటకు దిగి వచ్చిన ఆ బలం సావు కంటే ఎక్కువ. ప్రియులారా, మన దృష్టిలో చావు అనేది చాలా చిన్నది. విన్నారా? మరణపు ముల్లునలో విరచే మారను మధురముగా చేసే, మరణపు ముల్లునలో విరచే మారను మధురముగా చేసే, మనసును మందిరముగా మార్చే, మనసును మందిరముగా మార్చే నా ప్రియుడు యేసు, నా ప్రియునికి నే సొంతముగా, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతముగా, మరణపు ముల్లునలో విరచే మారను మధురముగా చేసే, మరణపు ముల్లునలో విరచే మారను మధురముగా చేసే, మనసును మందిరముగా మార్చే, మనసును మందిరముగా మార్చే, జీవితమే జలరేఖలుగా చెదరిన సమయములన్నిటిలో, జీవితమే జలరేఖలుగా చెదరిన సమయములన్నిటిలో, పిలుపును సురపర పిలుపును స్థిరపరచే కృపలో, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియుడికి నే సొంతముగా, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు, నా సొంతమేగా. హల్లెలూయా. నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? ప్రపంచంలో ఏ దేవుడు చేయని ఘనమైన కార్యం, శక్తి కలిగిన కార్యం ఏంటంటే మరణమును జయించాడు. ఆయన జయించడమే కాదు, నీకు కూడా కృపించారు. ఇది మీరు గుర్తుపట్టాల. ఒకవేళ పిలుపు వచ్చి వెళ్ళామనుకోండి, పిలుపు వచ్చిందనుకో, ప్రభు పిలుస్తున్నాడు అనుకో, భయపడతారా సంతోషపడతారు? అమ్మా, పై మాట కాదు లోపల మాట చెప్పండి. అంత యథార్థంగా చెప్పినా
ఆయన పిలవాలిగా, నరులారా. ఎవరు పిలిపి వస్తే వాళ్ళు పక్కన వాళ్ళు కూడా చెప్పరండి, వెళ్ళొస్తా పిల్లలు జాగ్రత్త అని చెప్పేట ఇంకోటి ఉండదు అంటారు, అంతే సంగతి. ఎందుకంటే ఆ టైం అది పిలుపు వచ్చింది, వెళ్ళిపోయారు. పిల్లరా, మనం ఈ జీవితం మట్టుకే కాదు, ఈ జీవితకాలం మట్టుకే ప్రభునందు నిరీక్షణ కలిగి ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులం. మరే జీవితం అంది? శాశ్వతమైన జీవితం. ఆమె హల్లెలూయా. రైట్, పాయింట్లోకి వెళ్ళిపోదాం, త్వరగా ముగిచ్చేస్తాను, ఆలకించాను. దైవజనుడు ఇక్కడ సంఘంతో చెప్తారు, ఏ విధము చేతనైనా నాకు మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలని నేను కోరుకుని ప్రయాసపడి నాకు వెనుకున్న వాటిని అన్నిటి మరిచి సమస్తాన్ని మేలైన వాటన్నిటిని నేను వ్యర్థమైన పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా అంటూ అదే వాక్య భాగంలో ఏమంటాడంటే ఆయన ఆమె ఒక మంచి పాయింట్ అక్కడ కనపడుతుంది. మొదట ఆయన్ని మనం ఎరగాలి. యేసు ఎవరో నువ్వు ఎరిగి ఉన్నావా? అదేంటంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేనే టాపు, అసలు వాకింగ్ చెప్పమంటే కప్పులని మా ఇంటి నుండి అవే అని అనుకుంటున్నారేమో. కప్పులతో పని లేదండి, ఇచ్చినారా? ఎంత వాక్యం తెలిసినా నేనేమంటానంటే, ప్రభు తెలుసా నీకు? ప్రభువుని ఎరిగి ఉన్నారా? ఆయన ఉత్తముడని ఏం చూడాలా? అది రుచి చూడాలి. రుచి చూడటం అంటే వ్యక్తిగత అనుభవం. ప్రభుతో నీకు వ్యక్తిగత అనుభవం ఉంటే ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది. పైన కాదండి, రుచి చూడాలి. రైట్. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన్ని ఎరగాలి, ఆయన పునరుద్ధాన బలాన్ని కూడా ఎరగాలి. రైట్. అది ఎలా ఉంటుంది? ఆ పునరుద్ధాన బలం ఏ విధంగా మనం పొందుకోవాలో 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకసారి కొంతమంది వచ్చారు. వాళ్ళు వచ్చి అంటారు, వాళ్ళు ఏ బ్యాచ్ అంటే మనిషి తిరిగి బతకడు అని నమ్మేవాడు. ఆ రోజుకున్నారు, ఈ రోజుకున్నారు. మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేవరు అని నమ్మేవాళ్ళు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక జటిలమైన ప్రశ్న వేశారు. అయ్యా, మా ఊర్లో ఒక ఆవిడ ఉంది, ఆవిడకి ఒక భర్త ఉన్నాడు, వాడు చనిపోయాడు, మరలా పెళ్లి చేసుకుంది, పిల్లలు లేరు, వాడు చచ్చిపోయాడు. ఇలాగా 7 మందిని చేసుకుందయ్యా. మరి ఆమెకి ఎంత ఓపికో తెలియదు కానీ 7 చచ్చిపోయారయ్యా. చివరికి ఆమె కూడా చచ్చిపోయింది. ఈ 7 ఆమె ఎవరు భర్తగా ఉంటుంది? ఆమెకి ఎవరు భర్తగా ఉంటారు చెప్పండి. మీరు పునరుద్ధానం ఉందంటున్నారు కదా, పునరుద్ధానం అందు ఈమె ఎవరికి భార్యగా ఉంటుందో చెప్పమని చెప్పారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 22వ అధ్యాయం 23వ వాక్యం చదువుతారు. ఎవరు వీళ్ళు? సద్దుకాయలు. వీళ్ళు ఏమి నమ్ముతారంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేపబడడని నమ్ముతారు. విన్నారా? దుమ్ముకు ధూళైపోయాడు, బూడిదైపోయారు, ఇక ఎక్కడ లేస్తారని నమ్ముతారు. వీళ్ళు యేసు ప్రభుకు ఒక సవాల్ చేస్తున్నారు. ఏంటది? వాళ్ళు చచ్చారు, చేసుకున్న మనిషి చనిపోయింది. ఓకే. ఎప్పుడు ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, పట్టుకోవాలి. అది మరియమ్మ ఏమంటుంది? పునరుద్ధానమందు లేపబడునని ఎరుగుదును. వీళ్ళకి సగం సబ్జెక్ట్ తెలుసండి. ఇప్పుడు ఫుల్ సబ్జెక్ట్ మనం నేర్చుకుందాం. ఈ సద్దుకేలు అంటారు పునరుద్ధానమందు, మేమైతే నమ్మగా, నువ్వు చెప్తున్నావుగా
పునరుద్ధానం ఉందని, తిరిగి లేపబడతారని నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన లేస్తా. నువ్వు తెగ చెప్తున్నావు కదా, ఇప్పుడు చెప్పు. పునరుద్ధానమందు ఈ 7గురికి ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది? ఆమె ఎవరి భార్యగా ఎంచబడుతుంది చెప్పయ్యా అన్నారు. యేసు ప్రభు ఒక అద్భుతమైన సత్యాన్ని రివీల్ చేస్తున్నాడు. ఈ మాటలు గమనించాలి. ఏమంటాడు ఆయన? అందుకు యేసు అండర్లైన్ నేను మొదటే చెప్పా, దివారాత్రం ఒకటి స్తుతించాలి, రెండోది చెప్పాలా. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు టీవీల ముందు కూర్చోకండి, పనికిమాల వ్యవహారాలు పెట్టుకోకండి. సమయం దొరికితే పని చేస్తూ స్తుతించండి, పని లేదా వాక్యం చదవండి, వినండి, ధ్యానించండి. అలాగాని చేస్తే నీటి కాలంలో ఎవరైనా నాటబడిన బతుకైపోద్ది. నువ్వు ఏది చేస్తే సక్సెస్ అవుతుంది. నా మాటేనండి. ఎవడో నెత్తి మీద చేతులు పెడితే కలిసి రావటం కాదు, నీ చేతులే కలిసి వచ్చేటట్టుగా మారుతాయి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. అర్థమవుతుందా? దివారాత్రం ధ్యానించి, ఒకటి దివారాత్రం స్తుతించండి, రెండవది దివారాత్రం ధ్యానం. యేసు ప్రభు వాళ్ళతో అంటాడు, మీరు లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పొరపాటు పడుతున్నారు. ఏంటన్నారా? పునరుద్ధానంలో ఏముండదు, పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళకి ఇవ్వబడరు, చేసుకోరు. అండర్లైన్. పునరుద్ధానమందు లేపబడిన వాళ్ళు ఎలాగున మారుతారు అంటే పరలోకమందున్న దేవదూతల వలె అగుదురు. లింగభేదం ఉండదు పరలోకంలో. ఆదాము కొరకు స్త్రీ అవ్వ చేయబడిందే కానీ దేవుడికి స్త్రీకి సంబంధం లేదు, దేవునికి స్త్రీ అవసరత లేదు. అర్థమవుతుందా? పరలోకమందున్న దేవదూతల వలె అగుదురు. సో మీరు చెప్తున్న దాని ప్రకారం ఈమె రక్షణ పొందుంటే, మారు మనసు పొందుంటే దేవదూత అయిపోద్ది, కానీ భార్యగా ఎంచబడదు. అక్కడ పోయినా కూడా నా భార్య, నా పిల్లలు, ఈ గోలైన అక్కడ కూడా పరలోకంలో ప్రశాంతంగా ఉండరండి. ఆమె ప్రియులారు, కొన్ని మంచి విషయాలు లేఖనాలు చదవండి, మీకు బోధపడతాయి. ప్రభు అంటారు, నేను చెప్పే మాటేనండి. యేసు ప్రభు వారు చెప్తున్నారు, మృతుల పునరుద్ధానం అనేది ఎలాగుంటుందంటే ఈ పెళ్ళిళ్ళు గోల ఉండదురా బాబు. ఎలా ఉంటుంది అక్కడంటే అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడనని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? లేఖనములు ఎరగక దేవుని శక్తిని ఎరగలేదా? అంటే ప్రభు ఇంటెన్షన్ ఏంటి? మీరు పైన చదువుతున్నారు, సత్యం నేర్చుకోవట్లేదు. అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని చెప్పుకోలేదా? ఆయన సజీవులకు దేవుడు కానీ. హల్లెలూయా. పాయింట్ ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ రోజుల్లోనే దేవునికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూశారు. అంటే సజీవమైన నిరీక్షణ కలిగి ఆ పాత నిబంధన భక్తులే కలిగి ఉన్నారు. ఇప్పుడు అంతకంటే గొప్ప నిరీక్షణ బయలుపరచబడింది. ఆమె పునరుద్ధాన బలం ఎలాగుంటుందంటే నిన్ను నిలబెడుతుంది. పునరుద్ధాన బలం భవబంధాలతో కూడింది కాదు, లింగభేదంతో కలిసింది కాదు. అదో ప్రత్యేకమైన ఏర్పాటు. పరలోకమందున్న దేవదూతల వలె ఈ మట్టి బొమ్మని, ఈ మహిమ లేని దానిని, బలహీనమైన దాన్ని మహిమైశ్వర్యముతో నింపి పరలోకమందున దూతల సంతన, దూతల పక్షాన, దూతల ఎదుట నిలబెట్టగలిగింది పునరుద్ధానం. ఆమె ఈ పునరుద్ధానం యొక్క బలం అంటాడు కదా పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను అన్నాడు కదా. ఎక్కడ ఉంటుంది, ఎలా వస్తుంది? 2 మాటలు చెప్తాను, చదవాలి. రోమా పత్రిక
ఈ పునరుద్ధాన బలం కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేస్తే ఆ పునరుద్ధాన బలం దొరుకుతుంది? 8వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, తలపైకి ఎత్తాలి. ఇప్పుడు పునరుద్ధాన బలం నీకు కావాలి అంటే ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఆయన పునరుద్ధాన బలాన్ని రుచి చూడాలి అనే ఆశ నీకుంటే ఈ లేఖనాలు కొంచెం ఇంటికి వెళ్ళి మరలా చదవండి. పౌలు గారు ఏమంటాడంటే 8వ వాక్యంలో, శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా. దేవుని ఆత్మ గనక మీలో నివసించి ఉన్నట్లయితే మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ ఆమేన్. ఎవడైనా సరే మీలో ఏ ఆత్మ నివసించాలా? ఎలాంటి ఆత్మ అది? క్రీస్తు ఆత్మ అంటే ఏంటి? చదువుదాం, ఇంకా వివరంగా రాస్తాడు. క్రీస్తు ఆత్మ గనక మీలో ఉన్నట్లయితే మీ శరీరం ఏమైపోద్ది? చచ్చిపోద్ది. మీరు శరీర విషయంలో మృతమైనది గాను, ఆమె శరీరం చచ్చిపోద్దట. దేవుని ఆత్మ గనక నీలో ఉంటే శరీర క్రియలు చచ్చిపోతాయి. ఆమె ఉన్నది. ఇది ఈ మాట గమనించాలి, అండర్లైన్ చేయండి. మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ, ఆమె ఆమె హల్లెలూయ. ఈ పునరుద్ధాన బలం ఎలా ఉంటుంది, ఎలా మనం అనుభవించవచ్చు, ఎలా పొందుకోవచ్చు? 2 మాటలు చెప్తాను, తలపైకి ఎత్తే ఉండండి. యేసు ప్రభు వారు పస్కా పండుగ నాడు చనిపోయారు. శుక్రవారం చనిపోయాడు. 40 రోజులు వాళ్ళకి అగుపడ్డాడు. ఆయన వెళ్ళిపోతూ ఆయన చెప్పారు, పై నుండి శక్తి పొందేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములో కనిపెట్టండి అని తన శిష్యులందరికీ చెప్పి వారిని ఆశీర్వదిస్తూ ఉండగా ఆరోహణమై పైకి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పినట్లుగానే వీళ్ళందరూ కలిసి యెరూషలేములో 10 రోజులు ఎడతెగకుండా ఉపవాస ప్రార్థనలు కనిపెట్టి ఈ 12 మంది అపోస్తులు, ఇంకొంతమంది ఫాలోయర్స్, ఇన్క్లూడింగ్ మరియా, తల్లి అయిన మరియా కూడా కలిసి 120 మంది యెరూషలేము మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టారు. ఎన్ని రోజులు? 10 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆయన లేచిన తర్వాత 40 రోజులు అగుపడ్డాడు. విన్నారా? 40 + 10 రోజులు, సరిగ్గా 50వ రోజు పస్కా పండుగకి 50వ రోజుకి మరలా పెంతెకోస్తు పండుగ వస్తుంది. దాన్నే ప్రథమ ఫలముల పండుగ అంటారు. పెంతెకోస్తు పండుగకి మరొక పేరేంటి? పంటలో వచ్చిన మొదటి పంట అంతా కూడా దేవుని సన్నిధికి తేవాలి. పెంతెకోస్తు పండుగ నాడు, పస్కా నాడు ప్రభు వధించబడ్డాడు. ప్రథమ ఫలముల పండుగ నాడు ప్రథమ ఫలముగా పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి భూమి మీదకి అనుగ్రహించబడ్డాడు. స్తోత్రం. ఇది చరిత్రలో జరిగిన సంభవం. ఈ 120 మంది ఒకే కోరికతో, వాళ్ళకి ఇల్లు కావాలనో డబ్బులు కావాలని ఏ కోరిక లేదు. ఒకటే కోరిక ఏంటి? ఆత్మ అభిషేకం కావాలి. నా ప్రియులారా, నేను మరలా చెప్తున్నా, మీరు ఈ మాటని కొంచెం జాగ్రత్తగా గ్రహించాలి. పరిశుద్ధాత్మ ఎంత అవసరమో తెలుసా? మీరు అడగవచ్చు, అదేంటండి రక్షణ పొందామంటే మరి పరిశుద్ధాత్ముడు ఒప్పించకుండా ఎలాగైతుంది? పరిశుద్ధాత్ముడు మాలో క్రియ చేయకపోతే ఎలా రక్షించబడ్డాం? కొంచెం తేడా ఉంది. విన్నారండి? అంగీకరించటం వేరు, ప్రేమించటం వేరు. ఎందరూ దేవుణ్ణి ప్రేమించారు? ఎందరూ 3 మొదటి అధ్యాయం యోహాను సువార్తలో
తన నామాన్ని ఎందరూ అది నామమందు విశ్వాసం ఉంచిన వారికి హల్లెలూయ. తన నామమందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ దేవుని పిల్లలే, కానీ కుమారులు కారు. పిల్లలు వేరు, కుమారులు వేరు. కుమారులే వారసులు అవుతారు. ఎదిగిన వాళ్ళు వారసులు అవుతారండి. పసిపిల్లలు వారసత్వానికి హక్కుదారులు కారు. పిల్లల కొంచెం జాగ్రత్తగా లేఖనాలను గమనిద్దాం. ఇక్కడ దైవజనుడు పేతురు గారు చెప్తారు 2వ అధ్యాయం ప్రారంభంలో, ఎప్పుడైతే వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వాళ్ళందరూ కూడా అన్య భాషల చేత విన్నారండి, తమ తమ భాషల్లో దేవుని కార్యాలను వివరించటం. ఆ పండగకు వచ్చిన వాళ్ళందరూ కూడా గుర్తుపట్టారు, వీళ్ళేంటి మా భాషలో మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఎలా వచ్చు అని. 120 దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని కార్యాలు వాళ్ళ భాషలో మాట్లాడడం. అన్య భాషలు అంటే పరలోకపు భాషలు. అవి భూమి మీద ఉన్న ఒక భాషతో మ్యాచ్ అవుతాయి. అందుకే భాషలకి అర్థము చెప్పే శక్తి కలగటానికి ప్రార్థన చేయమన్నాడు, కానీ అర్థం చెప్తే కానీ చేయొద్దని కాదు. అది ఇంకా అప్గ్రేడ్ అవ్వమని చెప్పాడు. కొన్ని లేఖనాలు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మనం పట్టుకున్న దానికి 3 అంటే 33 కూడా చెప్పవచ్చు. మనం పట్టుకున్న దానికి 3 కళ్ళని 3 అంటే 33 అన్నాయి అని కూడా చెప్పవచ్చు అండి. కానీ 4 ఉన్నది గుర్తుపట్టాలి. ప్రియులారా, బాగా జాగ్రత్తగా 4 విషయాలు. పునరుద్ధాన బలం అంటే ఎలాగుంటుందంటే మీకు చెప్తా వినండి. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చెప్పారు, నా వలన వినిన తండ్రి వాగ్దానం. ఆ 1వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథంలో చక్కగా యేసుప్రభు వారు చెప్తారు ఏమని. అదే 4 వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఓకే. యోహాను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చిన, కానీ అంటే వీళ్ళు 12 మంది అపోస్తులకి వీళ్ళకి బాప్తిసం ఉన్నట్ట లేనట్ట అమ్మా? బాప్తిసం లేకుండా ఆయన అంటారు, విన్నారండి, వీళ్ళందరూ కూడా నీటి బాప్తిసం పొందారు కానీ ఆత్మ బాప్తిసం పొందలా. అంటే సేవ చేయాలన్నా, సువార్త ప్రకటించాలన్నా, ప్రభు నామాన్ని మోసుకుని వెళ్ళాలంటే ఇట్ ఈస్ మెయిన్ రిక్వైర్మెంట్. ఓ సేవకుడు అనే వ్యక్తికి ఖచ్చితంగా ఆత్మ అభిషేకం కావాలి. అర్థమైందా? సరే 12 మంది అంటే సరే, మరియమ్మకి ఎందుకు? యేసు ప్రభు తల్లిని కంద కదా, 9 మాసాలు గర్భంలో మోసింది కదా, పరిశుద్ధాత్మ వలన కందే కానీ ఆమెకు అభిషేకం లేదు. ఎట్టినారా? అప్పటి వరకు ఆయన వచ్చిపోతుండేవాడు కానీ భూమి మీద స్థిరంగా లేడు. కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి. మరియమ్మకి అభిషేకం కావాల్సి వచ్చింది, పేతురు గారు కూడా అదే అభిషేకం. ఒక విశ్వాసికి అదే అభిషేకం, నిలబడి సేవ చేసే సేవకుడు కూడా అదే అభిషేకం కావాలి. ఇట్ ఈస్ మెయిన్ రిక్వైర్మెంట్. సేవ చేసేవాడైనా ఒక విశ్వాసైనా ఖచ్చితంగా ఆత్మను పొందితే తప్ప ప్రభువుకు సాక్షిగా మారరు. అర్థమవుతుందా? తెగింపు. ఆత్మ పొందినవాడు తెగిస్తాడు ప్రభు కొరకు. ఈ ఆత్మ లేని వాళ్ళు భయపడతారని. నా ప్రియులారు బాగా వినాలి. ఈ 120 మంది మీద ఆత్మ కుమ్మరింపు ఎప్పుడైతే కలిగిందో వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఏదో కొత్త మద్యం తాగొచ్చి వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అని. ఆ పండగకి వచ్చిన వాళ్ళు, పెంతెకోస్తు పండగకి వచ్చిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటుంటే ఇక పేతురు గారు లేచి వాళ్ళకి ఉపదేశం చేస్తున్నాడు. మొట్టమొదటి ప్రసంగం ఆత్మ పూర్ణుడై దైవజనుడు పేతురు గారు ఈ మాటలు చెప్తున్నారు. అయ్యలారా, పొద్దుపొడిచి జామైనా కాలేదు, వీరు కొత్త మద్యముతో తాగినోళ్ళు కాదు వీళ్ళు. ఏవేలు ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుడు మీ కళ్ళతో చూస్తున్నారు. నత్తి యెషయా ప్రవచనం ఏదైతే ప్రవచించబడిందో, నత్తి పెదవుల ద్వారా నేను వీరితో మాట్లాడతాను అని చెప్పారో అదిగోది నెరవేర్పు. ఇంతకీ నేను చెప్పొచ్చిన మాట,
మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. పాయింట్ క్యాచ్ అయితే స్తోత్రం. నివసిస్తే చావునకు లోనైన మీ శరీరమును కూడా బ్రతికిస్తాడు. ఆమేన్. పునరుద్ధానానికి కంపల్సరీ మనం పొందుకోవాల్సిన అనుభవం ఏంటంటే ఆత్మ అభిషేకం. నీటి బాప్తిసం ఒక్కటే చాలదంటే ఆత్మ బాప్తిసం కూడా పొందాలి. అందుకే యేసుప్రభు క్లియర్గా చెప్పారు, మీరు ఇంతకుముందు యోహాను నీటితో బాప్తిసం ఇచ్చాడు, కానీ పరిశుద్ధాత్మ అనుభవం అంటే ఏంటో తెలుసా? పునరుద్ధాన బలం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందటం. ఆత్మ బాప్తిసం పొందాల. ఆత్మ దేవుడు నిన్ను ముంచి లేపాల, ఆత్మలో మునగాలి. ఇది ఒక ఉన్నతమైన అనుభవం. అంటే ఈ అనుభవంకి మీరు రాగలిగితే, అందుకే దైవజనుడు చక్కగా అక్కడ రోమా సంఘంతో చెప్తారు, మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో, ఆనాడు కుమ్మరించబడినటువంటి ఆత్మ మీలో గనక నివసిస్తే చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా, తన ఆత్మ ద్వారా నివసిస్తే ఆత్మదేవుడు నిన్నేం చేస్తాడు? చనిపోయినప్పటికీ తిరిగి లేపుతాడు. స్తోత్రం, హల్లెలూయా. సమాధిలో యేసు ప్రభువును లేపిన వాడు ఎవరో తెలుసునా? పరిశుద్ధాత్మ దేవుడే. ఆమె అందుకే దైవజనుడు ఇక్కడ చక్కగా ఈ మాటలు రాస్తాడు. ఇందు మూలంగా చెప్పొచ్చిన మాట ఏంటంటే, ఆయన పునరుద్ధాన బలమును ఆయన్ను మీరు ఎరగాలని, ఈ లోకంలో ఏది లేకపోయినా అది మీరు నష్టంగానే ఎంచుకోవాలి, లేదా స్తోత్రం అనుకోండి అంతే. దేవుడు ఇవ్వలేదా బాధపడకండి, అది ఏదైనా కానీ ఇచ్చిన దాన్ని బట్టి. రక్షణ కంటే ఏది ఎక్కువ కాదండి. నేను పొందుకున్న రక్షణ కంటే ఏది ఎక్కువ కాదు. డబ్బు ఎక్కువ కాదు, బంగారు ఎక్కువ కాదు, ఆస్తులు ఏది దానికి సరి సమానం కావు. దానికి సరి సమానం కావు. ఈ ఉదయకాలాన మనం నేర్చుకుంటున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు. ఆ మాటలు చదివి ముగించేద్దాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం. క్రీస్తు నందు అందరూ కూడా బ్రతికింపబడుదురు. ఆమె తమ తమ వరుసల్లో బ్రతికింపబడతారు. ప్రథమ ఫలం క్రీస్తు. ఆయన లేచి ఉన్నాడు, మనల్ని కూడా లేపగలడు. 2:21 ప్రకటన గ్రంథం ఆఖరి మాట. 2:22 నేను జయించి ఆ మాట చదవ. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3:21 నేను జయించి, ఆయన ఏం చేశాడు? జయించి తండ్రి సింహాసనం అందు కూర్చున్నాడు. మనం కూడా ఏం చేయాలా? నా సింహాసనం అందు కూర్చోబెట్టుకుంటా. జయించాలి. లోకాన్ని, లోకంలో ఉన్న ప్రతిదాన్ని మనం జయించాలి. మరణాన్ని జయించినోడికి ఇవన్నీ పెద్ద లెక్క అండి. మరణము పైనే జయమును ప్రభు కలుగు చేశాడుగా. మీరు అదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52 ఆ ఒక మాట చదవండి. విజయమందు మరణము 15వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 54వ వాక్యంలో చివరి మాటలో, విజయమందు మరణం అనేది మృంగివేయబడేనని లేఖనం నెరవేరెను. వింటున్నారా? విజయం, సిలువలో ఆయన మరణముపై విజయాన్ని ప్రకటించాడు. పునరుద్ధానం ద్వారా ఆ విజయాన్ని మనకు సొంతం చేశాడు. ఆమె సాతానుపై విజయాన్ని ప్రకటించి పునరుద్ధానం ద్వారా ఆ విజయాన్ని మనకు సొంతం చేశాడు.
అందుకే అక్కడ రాస్తాడు, విజయమందు మరణం ఏమైంది? మృంగివేయబడింది. స్తోత్రం. విజయమందు మరణము మృంగివేయబడింది. మరణ భయం లేదు ఇక. హెబ్రీ గ్రంథకర్త రాస్తా అంటాడు, జీవితకాలం అంతా మరణ భయానికి దాసోహులమైన మనుషులను మరణ భయం నుంచి విడిపించుటకు ఆయన రక్త మాంసంలోకి పాలివాడు కావాల్సి వచ్చింది. మనిషి మరణానికి జీవితకాలం అంతా భయపడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానం జరిగిందో విజయమందు మరణము మృంగివేయబడింది అని సవాల్ చేస్తూ అంటున్నారు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపం. అయినను అండర్లైన్, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు, ఆయన మాత్రమే కాదు సుమా, మనకు కూడా ఏం కలుగుతుంది? మరణము పైన జయం. ఆ జయముని సొంతం కావాలంటే ఆయన పునరుద్ధాన బలాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. రోమా సంఘంతో పౌలు గారు చెప్పారు, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసించి ఉన్న ఎడల సావునకు లోనైన నీ శరీరాన్ని ఆయన తిరిగి బ్రతికిస్తాడు. ఆమె ఆ పునరుద్ధాన బలమును పొందుకొందురుగాక. ఆ పునరుద్ధాన బలం అంతము వరకు మిమ్మల్ని కాపాడును గనక బలహీనమైన ఈ శరీరం, మంటి శరీరం మహిమను ధరించుకొనుగాక, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనుగాక, విజయమందు మరణము మృంగివేయబడునుగాక.